టైం తొందరగా అయ్యిద్దని. అంటే ఎంత కావాలని నీకు టైం? సాయంత్రం 4 కావాలి. 4 కావాలని ఇప్పుడు పరిగెత్తుతున్నాయా? నువ్వు ఎంత పరిగెత్తినా, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినా దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకండు, నిమిషము, గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది. నువ్వు పరిగెత్తితే పోదు. అలాగే మనం తిప్పలు పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు. మనం పట్టాల్సిన వాడిని పట్టాల పట్టు. ఆయన గదిలితే అయింది బలమైన కార్యం. నా లైఫ్లో నేను ఎరిగిన అనుభవం ఇది. ఇప్పటికీ నేను చేసేది అదే. ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు. నా నమ్మకం అది. నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అది. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు నా దేవుడు అంటాను. నా దేవుడు అంటాను. నా దేవుడు అంటాను. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు రా పిచ్చోడా. నా తండ్రి, నన్ను ప్రేమించే నా తండ్రి. నా భోగాల కోసం, నా ఆనందాల కోసం కాదు. నా ఆశలు, నా ఊహలు, నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక తప్పకుండా అన్ని ముందే రెడీ చేసి పెడతాడు. అర్థమైందా? మీ ఆశలు, మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు. అంతే. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇంకేం డౌట్ లేదుగా? ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో ఆయన అందిస్తాడు. ఓకేనా? ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా? ఇంకా దడ ఆయాసాలు ఏమి ఉండవుగా? రండి ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి. నమ్మండి దేవుణ్ణి. నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి. పాపమును విసర్జించండి. పాపమును అసహించుకుందాం. పాపమును విసర్జిద్దాం. పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనం అడిగినవి తప్పకుండా తండ్రి ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు. శ్రేష్టమైనవి ఇస్తాడు. ఉన్నతమైనవి ఇస్తాడు. ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగుదాం. శరీర క్రియలను జయించే శక్తిని మనం అడుగుదాం. దేవా, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను, నాకు నువ్వు కావాలి అని అడుగుదాం. నీ పాదాలు కావాలని అడుగుదాం. వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుదాం. నీ చల్లని చేతి స్పర్శ నాకు కావాలి అని అడుగుదాం. నీ కోసం బ్రతకడానికి కావలసిన ఆరోగ్యము, ఆయుష్ నిమ్మని అడుగుదాం. నీ పని చేయటానికి, లోకానికి నిన్ను ప్రచురం చేయటానికి నాకు శక్తిని, జీవాన్ని ఇవ్వమని అడుగుదాం. స్వస్థపరచమని అడుగుదాం. నీ పరిచర్యలో వాడటానికి నాకు సమృద్ధిని ఇవ్వమని అడుగుదాం. దీనులకు, అనాథలకు, దిక్కులేని వారికి సహాయం చేయడానికి నా చేతులు, పిడికిళ్ళు నింపమని అడుగుదాం. దరిద్రత తొలగించమని అడుగుదాం. అప్పుల బాధలు తీసివేయమని అడుగుదాం. అప్పుల శాపమును తొలగించమని అడుగుదాం. దీనులకు సహాయం చేయటానికి, నేను భోగాలు అనుభవించడానికి కాదయ్యా, దీనులైన వారికి నీ ప్రేమను చూపడానికి, దీనులకు సహాయం చేయటానికి, నీ పనిలో తోడ్పడడానికి, నీ పనిలో వాడడానికి నాకు సమృద్ధినివ్వు. ఆర్థిక దారిద్ర్యం తొలగించు. నీ పిల్లలు అనేకులకు సహాయం చేయాలి ప్రభువా. నా చేతులు అనేకులకు ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా. ఈరోజు నేను అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా. నా చేతులు ఎదుటి వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి దేవా. అడుగో, తప్పులేదు. ప్రార్థన చెయ్యి. ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలని ప్రార్థన చేయి. శరీరములో రోగములు తొలగిపోవాలని ప్రార్థన చేయి. నా తండ్రి నమ్మదగిన వాడు, స్వస్థపరుస్తాడు. ఆయన హస్తం నీ మీదికి వస్తే చాలు.
బాగుపడతావు. అసలు మనకు అర్థమే కాదు, ఆశ్చర్యం, మనలో మార్పు జరిగిద్ది. మనకు అర్థం కాకుండానే ఆ సమస్య తొలగిపోవటం మనం చూస్తాం. నిజంగా ఇది ఎలా తగ్గిపోయింది, ఎలా పోయిందో అర్థం కాదు మనకి. ఇంతగా తీసేస్తాడు ఆయన. ఆయన నీకు గుచ్చిన ముళ్ళు గాయంపరిచిందా? అయితే బాధపడుకో. ముళ్ళు గుచ్చడమే కాదు, నొప్పి లేకుండా నీ ముళ్ళు తీసేయటం కూడా తెలుసు. కొంతమందితో మనం అంటాం కదా, అక్క నువ్వు ముళ్ళు తీస్తే అస్సలు నొప్పి ఉండదు అక్క. అన్న నువ్వు ముళ్ళు, నా కాలికి ముచ్చుకున్న ముళ్ళు నువ్వు తీస్తే అసలు నొప్పి ఉండదన్నా అని కొంతమందితో మనం అంటాం. నిజంగా యేసయ్య మన ముళ్ళు తీసినప్పుడు మనకి నొప్పి ఉండదు. నొప్పి లేకుండా మనల్ని బాగు చేసే మహనీయుడు యేసు. నేను మునగాడని చెప్పట్లా, నేనేదో మిమ్మల్ని తాకుతాను మీరు బాగుపడతారని నన్ను నేను మీ ముందు గొప్ప చేసుకోవట్లా, ఎచ్చులు పడట్లా. నాకైనా మీకైనా దిక్కు యేసయ్యే. ఆయన నీ మీదకి వస్తే, ఆయన హస్తం నీ మీదకి వస్తే బాగుపడతాం.